శివోహం భక్తి ఛానల్కి స్వాగతం అండి. అందరికీ నమస్కారం. అయోధ్య బాలరామయ్య అక్షింతలు అందరి ఇళ్లకు వచ్చాయా అండి? వస్తే ఆ అక్షింతలను ఏం చెయ్యాలి? అయోధ్య అక్షింతలు మన ఇంటికి వచ్చేలోపు ఏం చెయ్యాలి? బాలరాముని విగ్రహ ప్రతిష్ట 15వ తారీఖు నుంచి 22వ తారీఖు గల షెడ్యూల్ గురించి, విగ్రహ ప్రతిష్ట రోజున ఎన్ని దీపాలు వెలిగించాలి, ఏం చెయ్యాలో వివరంగా తెలుసుకుందామండి. అయోధ్య శ్రీరాముని అక్షింతలు శ్రీరాముల వారి చిత్రపటంను ప్రతి ఇంటికి అందచేశారండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి మనిషికి ఈ మహాయజ్ఞంలో భాగస్వామ్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారండి. అయోధ్య నుంచి శ్రీరాముల వారి అక్షింతలు ఏ సమయంలో అయినా మన ఇంటికి రావచ్చండి. తెల్లవారుజామునే లేచి 8 గంటల లోపల స్నానాలు అన్నీ ముగించుకొని సిద్ధంగా ఉన్నామంటే అయోధ్య వారి శ్రీరాముల వారి అక్షింతలు మన ఇంటికి చేరుతాయండి. అక్షింతలు మన ఇంటికి వచ్చిన తర్వాత అక్షింతల్ని వృద్ధి చేసుకోవాలండి. అంటే మన ఇంట్లో ముందుగానే కొన్ని అక్షింతలు తయారు చేసుకొని ఉంచుకోవాలండి. అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలు వారు మృగముద్రలో అక్షింతలను ఇస్తారండి. మృగముద్ర అంటే బొటన వేలు, మధ్య వేలు మరియు ఉంగరపు వేలు కలిపి ఉంచి వాటితో ఎన్ని అయితే అక్షింతలు వస్తాయో అవి మాత్రమే మనకు ఇస్తారండి. అక్షింతలను వృద్ధి చేసుకుని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవాలండి. జనవరి 22, 2024 రోజున అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇంటిల్లపాది ఇల్లు శుభ్రంగా ఉంచుకొని స్నానాలు ముగించుకొని దేవాలయానికి ఇంటిల్లపాది వెళ్ళి పూజలు ముగించుకోవాలండి. దగ్గరలో ఉన్న అన్ని దేవాలయాల్లోనూ అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని ఏర్పాటు చేస్తారండి. అక్కడే హారతి మరియు ప్రసాద వితరణ కూడా ఉంటుందండి. అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం చూసిన తరువాత ఆ బాలరాముని అనుగ్రహం ఆశీస్సులు మన మీద ఉండాలని అయోధ్య అక్షింతలను మన తలపై ధరించుకోవాలండి. పిల్లలకు చిన్నవారికి దీవించాలండి. భర్తతో ఆశీస్సులు దీవెనలు తీసుకోవాలండి. అలాగే మన ఇంట్లో బీరువాలో లక్ష్మీ స్థానం కాబట్టి బీరువాలో పెట్టుకోవాలండి. శుద్ధి చేసిన అక్షింతలను పిల్లల పుట్టినరోజున లేదా పెళ్ళి ఇతర శుభకార్యాలలో ఈ అక్షింతలతో దీవించాలండి. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు ఈ అక్షింతలను వినియోగించుకోవచ్చండి. పుట్టినరోజు, పెళ్లి రోజు, శుభకార్యాలు, ఉద్యోగం, ప్రమోషన్లు ఇలాంటి సమయాలలో బాలరాముని అక్షింతలను ఉపయోగించుకోవాలండి. జనవరి 15, 2024 సోమవారం నుంచి అయోధ్య రామాలయంలో యజ్ఞక్రతువులు ప్రారంభమవుతాయండి. జనవరి 15న సంక్రాంతితో అశుభకాలం ముగుస్తుందండి. ఆ గడియల్లో రాముని విగ్రహాన్ని యాగశాల మండపంలోకి తీసుకురావడం జరుగుతుందండి. మరుసటి రోజు అంటే జనవరి 16 మంగళవారం కనుమ రోజున అయోధ్య బాలరాముని విగ్రహానికి ప్రతిష్టాపన ప్రారంభిస్తారండి. ప్రతిష్టాపన భాగంలోనే బ్రాహ్మణులు దీక్షను స్వీకరిస్తారండి. జనవరి 17 బుధవారం ముక్కనుమ నాడు శ్రీరాముని విగ్రహాన్ని ఊరేగిస్తారండి. ఆ రోజే అయోధ్య రామమందిరంలో ప్రతిష్ఠించనున్న రాముని విగ్రహాన్ని ప్రపంచవ్యాప్తంగా దర్శింపచేస్తారండి. జనవరి 18 గురువారం మండప ప్రవేశ పూజ, వాస్తు పూజ, వరుణ పూజ, గణేష పూజ వంటి పూజలు నిర్వహిస్తారండి. జనవరి 19 శుక్రవారం అయోధ్య రామమందిరంలో యజ్ఞ అగ్నిగుండాన్ని స్థాపిస్తారండి. జనవరి 20 శనివారం అనేక వివిధ నదుల నుంచి సేకరించిన నీటితో గర్భగుడిని పవిత్రం చేస్తారండి. ఈ నెల 21 ఆదివారమున జలాదివాసం చేస్తారండి. జలాదివాసం అంటే యజ్ఞం చేసిన తర్వాత ప్రత్యేక పూజల మధ్య అయోధ్య శ్రీరాముని విగ్రహాన్ని 125 కలశాలతో అభిషేకం చేస్తారండి. దీనినే జలాదివాసం అంటారండి. జనవరి 22 సోమవారం రోజున అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రధాన కార్యక్రమమైన శ్రీరాముని ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరిపిస్తారండి. ప్రాణప్రతిష్ఠ రోజున మన దగ్గరలోని ప్రతి దేవాలయంలోనూ ఉదయం 11 గంటలకు పూజా కార్యక్రమం, అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమ ప్రత్యక్ష ప్రసారాన్ని చూడటానికి ఏర్పాటు చేస్తారండి. అందులో కుటుంబ సభ్యులు అందరూ పాల్గొనాలండి. తమ ఇంటి చుట్టుపక్కల ఉన్న భక్తులను దేవాలయానికి రమ్మని ఆహ్వానించాలండి.
శ్రీరాముని విగ్రహ ప్రతిష్ఠ రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత ప్రతి ఒక్కరూ తమ తమ ఇంటి ముందు 5 దీపాలను వెలిగించాలండి. ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించాలండి. దీపావళి పండుగను జరుపుకోవాలండి. శ్రీరాముల వారిని నిత్యం తలుచుకోవడానికి కొన్ని మంత్రాలను తెలుసుకుందామండి. రామమూల మంత్రం ఓం శ్రీ రామాయ నమః. రామ తారక మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. రామ గాయత్రీ మంత్రం ఓం దశరథయే విద్మహే సీతావల్లభాయ ధీమహి తన్నో రామ ప్రచోదయాత్. రామ ధ్యాన మంత్రం ఓం అపాదమపహర్తారం దాతారం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కోదండ రామ మంత్రం శ్రీరామ జయ రామ కోదండ రామ. మరియు శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. తెలుసుకున్నాం కదా అండి అయోధ్య బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ గురించి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. సెలవు మరి. జై శ్రీరామ్. స్వస్తి.